అప్పే కదా ఇచ్చారు. ఎంత డబ్బు చెప్పండి, వాళ్ళకి సెటిల్ చేయాల్సిన అమౌంట్లో మేం సర్దుకుంటాం. ఈ అమ్మాయిని ఎక్కడ చూసినట్టుంది. చెప్పండి సార్, అప్పు తీర్చేద్దామా? నా దగ్గర అప్పు తీసుకుని తీర్చినట్టు చరిత్ర లేదు మేడం. తీసుకున్న డబ్బుకి స్థలం రాయించుకోవడమే నాకు అలవాటు. ఇప్పుడు అంతే. అందుకని పక్కన ఊరిలో చాలా స్థలాలున్నాయంట. మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి చూసుకోండి. చూడండి, ఈ స్థలాలన్నింటినీ నేను కొంటాను. వెంటనే రిజిస్ట్రేషన్కి అన్ని ఏర్పాట్లు చేయండి. వెంటనే రిజిస్ట్రేషన్కి అన్ని ఏర్పాట్లు చేయండి. అప్పు విషయం నేను కోర్టులో డీల్ చేస్తాను. తప్పు చేస్తున్నారమ్మా, పెద్ద తప్పు చేస్తున్నారు. ఎవరి ఊరికొచ్చి ఎవరితో మాట్లాడుతున్నారు? ఏంటి సార్, సౌండ్ ఓవర్గా పోతుంది? ఇంకో 2 అడుగులు ముందుకేశారంటే కాళ్ళు తీసేస్తా. అరే ఏంటలుడు నువ్వు, వీడి పట్టుకొని సారు పోరు అనుకుంటా. ఏయ్, నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో చేసుకో. ఏయ్, ఎవరండి మీరు? చిన్న వయసు, నన్ను బెదిరించడానికి వచ్చారా? మీలాంటి వాళ్ళని ఎంత మందిని చూసి బుద్ధి చెప్పుంటాను. ఏమన్నావు? ఇందాకేమన్నావు? నేను ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవాలా? ఏయ్ రండయ్యా. ఏంటి మేడం, ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అంటూ ఏమీ లేదు సార్. బాబు, ఇది నా ఊరు. వీళ్ళంతా నా కుటుంబం. నన్ను దాటి వీళ్ల మీద నీ నీడ కూడా పడదు. బంగారి, అమ్మా, రేపటికి రిజిస్ట్రేషన్ పూర్తయిపోవాలి. దానికి కావాల్సిన ఏర్పాట్లు చూడు. అలాగే అమ్మా. రవి, జాను, ఫ్యాక్టరీ కట్టడానికి పూజ రేపే చేయిస్తున్నాం. దానికి కావాల్సిన ఏర్పాట్లు నువ్వు చూసుకో. ఓకే జాను, చేసేద్దాం. ఇన్స్పెక్టర్ గారు, చెప్పండి మేడం. ఇప్పటికీ ప్రాబ్లం ఏం లేదు, వచ్చినప్పుడు చెప్తాను. మీరు బయలుదేరచ్చు. ఓకే మేడం.